దానికి మనకి కొంచెం ఎక్కువ పండిన అరటిపండ్లు, బాగా మగ్గిన అరటిపండ్లు కావాలి. అలాగే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెమే నీళ్ళు, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. కుక్కర్లో నీళ్ళు పోసుకొని అరటిపండు తొక్క తీసేసి జస్ట్ ఇలా మధ్యలోకి 2 ముక్కలు చేసుకుంటే చాలు. ఈశ్వర్ గారు, మామూలుగా అయితే పిల్లలకి బనానా నచ్చుతుందండి, ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కదా. కొంతమంది పిల్లలకి అలా మీ అబ్బాయి లాగా ఆ స్మెల్ నచ్చదు. కానీ ఇలా నిజంగా మీరు చెప్పినట్టు పాయసం చేసిస్తే కనుక మనం పాయసంలో బనానా వేసినట్టే తెలియదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా పిల్లలకు చేసి పెడతాను, ఎప్పుడో తిన్నాను, ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేశారు. ఈ బనానాలు సరిపోతాయి. ఒక 2 విజిల్లు మనం మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. ఏ పండుతో మనం పాయసం చేసినా కూడా ఇలా ఉడకబెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పాలు వేస్తాం కదా ఉండదు, విరిగిపోతుంది. ఇప్పుడు మనం చేసే బనానా పాయసం నిలువ ఉండేలాగా ఉంటుంది, 1-2 రోజులు మనం తినొచ్చు హ్యాపీగా. సో ఒక 2 విజిల్లు వచ్చే వరకు మనం మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 3 విజిల్ వచ్చేసాయి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం 2 ప్యాన్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఈశ్వరి గారు, అరటిపండ్ల పాయసంకి తాటి బెల్లం ఉంటే చాలా బాగుంటుందండి, కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని మనం ఇలా కొట్టుకున్న తాటి బెల్లంని ఈ నీళ్ళల్లో వేసేసుకొని కరగబెట్టుకోవాలి. ఈశ్వరి గారు, అయితే తాటి బెల్లం కొంచెం చప్పగా ఉంటుంది, చాలా తీయగా ఉండదు, ఇంకా కొంచెం పడుతుంది. ఇదంతా చక్కగా కరిగే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసుకుందాం మనం. అరటిపండు నుజ్జు అయిపోయింది, చక్కగా ఉడికింది ఈశ్వరి గారు. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని జస్ట్ ఇలా కలుపుకుందాం. మనకు మూతతో పని అయిపోయింది. ఈ ప్యాన్ని ఇక్కడ పెట్టుకొని ఒకసారి దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుందాం. ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిందా లేదా చూసుకోవాలి, ఇంకా కొంచెం కరగాలి. మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి, ఇందులో ఏమైనా ఇసుక ధూళి ఉంటే పాయసంలో పడుతుంది, కాబట్టి దీన్ని మనం వడగట్టుకోవాలి. పాయసం గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఒక టీ ఫిల్టర్ తీసుకొని చక్కగా వడగట్టుకోవాలి. ఎంతైనా బెల్లంలో కొంచెం ధూళి ఉంటుందండి, చూడండి పైనకు వచ్చేసింది కదా. అయితే అరటిపండు పాయసం కొంచెం చప్పగా ఉంటేనే, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 కప్పులు లాగించవచ్చు చక్కగా. కొంచెం ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. తాటి బెల్లం పాకం ఇందులో వేసిన తర్వాత బాగా ఉడకాలి. అయితే ఇక్కడ తాలింపులో మనకి నెయ్యి కావాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఈ ఉడుకుతున్న అరటిపండులో కొంచెం యాలకుల పొడి, నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు,
అలాగే సన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరి, నెయ్యిలో వేగిన పచ్చి కొబ్బరి చాలా చాలా బాగుంటుంది ఈశ్వరి గారు. అలాగే కొంచెం కిస్మిస్. మీకు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికే మిగతా కొబ్బరి అవన్నీ వేగిపోతాయి. ఆల్రెడీ జీడిపప్పు చక్కగా కలర్ వచ్చింది చూడండి. ఇక్కడ బెల్లంలో అట్టిపండు చక్కగా ఉడికింది. బెల్లంలో అట్టిపండు బాగా ఉడికిన తర్వాత రెగ్యులర్గా పాయసం అయితే మనం మామూలు పాలు వేసుకుంటాం కదా, కానీ అట్టిపండు పాయసంలో మనం కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నాను. సో కొబ్బరి పాలు థిక్ కొబ్బరి పాలు మనకి 3 రకాలుగా వస్తాయి. ఫస్ట్ తీసుకున్న పాలు చాలా థిక్గా ఉంటాయి, సెకండ్వి నార్మల్గా ఉంటాయి, లాస్ట్వి చాలా పల్చగా ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకుంది ఫస్ట్ థిక్ మిల్క్ అన్నమాట. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక ఉడికిన తర్వాత అప్పుడు మనం నెయ్యి తాలింపు ఇందులో వేసుకోవాలి. నెయ్యి తాలింపు ఇందులో వేసుకుంటాం కదా, ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఇవన్నీ సర్దేసుకుంటాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెట్టుకున్న నెయ్యి తాలింపు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, కిస్మిస్ ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈశ్వరి గారు అట్టిపండు, కొబ్బరి పాలు అలాగే ఇలా నెయ్యిలో తాలింపు వేసుకొని చేసుకున్నాం కదా, ఈ కాంబినేషన్ అంతా చాలా బాగుంటుందండి. అందుకే మీ బాబుకి చాలా నచ్చుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం చల్లగా అయ్యాక ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఈశ్వర్ గారు మీరు అడిగినట్టు అరటిపండు పాయసం రెడీగా ఉంది. అరటిపండు పాయసం తయారీ విధానం: ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడా నీళ్లు, తొక్క తీసిన అరటిపండ్లు పెట్టి 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని కొంచెం చల్లారాక మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని సరిపడా నీళ్లు, తాటి బెల్లం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాష్ చేసుకున్న అరటిపండులో తాటి బెల్లం నీళ్లు, యాలకుల పొడి, కొబ్బరి పాలు వేసి ఉడికించుకొని తాలింపు చేసుకున్న జీడిపప్పు మిశ్రమంని అందులో వేసి కలుపుకుంటే అరటిపండు పాయసం రెడీ.